హాయ్ అండి. టమాటో పుదీనా చట్నీ ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెమ్మలు, ఒక ఉల్లిపాయను తరిగి ఇలా వేయించుకోవాలి. ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా రెండుగా చేసి బాగా దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక ఒక 5 నుంచి 6 వరకు టమాటోలని 4 ముక్కలుగా చేసి ఇందులో వేసి 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొన్ని పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాని ఇందులో వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ఇదంతా తీసుకొని అలాగే పల్లీలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.